ఏకలవ్యుడు. ఈ పేరు వినగానే మనకి గుర్తొచ్చేదేంటి? గురుభక్తి, జరిగిన అన్యాయం, ఆయన చేసిన త్యాగం ఇవే కదా. కాని మనం చిన్నప్పణ్నుంచి వింటున్న ఈ కథలో అసలు నిజం వేరే ఉందంటే నమ్ముతారా? అవును, ఈ కథలో మనకు తెలియని కొన్ని షాకింగ్ నిజాలున్నాయి. వాటి గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అవును, ఏకలవ్యుడి కథ విన్న ప్రతిసారీ మనసులో ఇదే ప్రశ్నొస్తుంది కదా. ఇంత అంకితభావమున్న స్టూడెంట్కి ఒక గురువు ఇంత అన్యాయం ఎలా చేయగలిగాడు? ఆయనది పక్షపాతమా అనిపిస్తుంది. సరే, ఈ అభిప్రాయం ఎంతవరకు కరెక్టో ఇప్పుడు చూద్దాం. కరెక్టే. మనలో చాలామందికి ఇదొక కుల వివక్షకు సంబంధించిన కథగానే తెలుసు. ఏకలవ్యుడు అంటే ఆ వివక్షకు బలైపోయిన ఒక అమాయక, ప్రతిభావంతుడైన విద్యార్థి. నిజం చెప్పాలంటే సినిమాల్లో, సీరియళ్లల్లో ఈ సీన్ చూసినప్పుడు మనందరం చాలా ఎమోషనల్ అయ్యాం కూడా. సరే, అసలు విషయాల్లోకి వెళ్లే ముందు ఒక్కసారి మనందరికీ బాగా తెలిసిన ఆ కథని క్విక్గా గుర్తు చేసుకుందాం. అంకితభావం, త్యాగం ఈ రెండిటికీ ప్రతీకగా చెప్పుకునే కథ ఇది. సో కథ మనందరికీ తెలిసిందే. ఒక గిరిజన బాలుడు ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి దగ్గర విద్య నేర్చుకోవాలని వెళ్తే ఆయన కాదంటాడు. ఆయన పట్టు వదలకుండా ద్రోణుడి మట్టి బొమ్మనే గురువుగా పెట్టుకుని తనే స్వయంగా నేర్చుకుని ఒక మాస్టర్ ఆర్చర్ అయిపోతాడు. అతని స్కిల్ చూసి అర్జునుడికే మైండ్ బ్లాక్ అయితుంది. ఇక ఆ తర్వాత అర్జునుణ్ణి గొప్పవాడిగా నిలబెట్టడం కోసం ద్రోణుడు వచ్చి గురుదక్షిణగా ఏకలవ్యుడి కుడి చేతి బొటనవేలడుగుతాడు. ఏకలవ్యుడు ఒక్క క్షణంగూడా ఆలోచించకుండా కోసిచ్చేస్తాడు. వినడానికే చాలా బాధగా ఉంటుంది కదా. ఇక్కడి వరకు అంతా ఓకే. కానీ అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. మనం విన్నది, మనకు చూపించింది మాత్రమేనా నిజం? పైకి కనిపించే ఈ కథ వెనుక మనలో చాలామందికి తెలియని ఇంకేమైనా ఉందా? ఈ కథలో మొదటి ట్విస్ట్ ఏంటంటే ఏకలవ్యుడి అస్సలు ఐడెంటిటీ. దీని గురించి మనకు మహాభారతానికి అనుబంధ గ్రంథమైన హరివంశ పురాణంలో క్లియర్గా దొరుకుతుంది. ఇక్కడే చూడండి, కథ మొత్తం మారిపోతుంది. మనమనుకుంటున్నట్టు ఏకలవ్యుడు ఒక సాధారణ గిరిజన బాలుడు కాదు. అతనొక క్షత్రియ రాజకుమారుడు. అంతకంటే షాకింగ్ విషయమేంటంటే అతను సాక్షాత్తు శ్రీకృష్ణుడికి కజిన్. హరివంశ పురాణం ప్రకారం కృష్ణుడి తండ్రి వసుదేవుడు కదా, ఆయన తమ్ముడే దేవస్రవ. ఆ దేవస్రవుడి కొడుకే ఏకలవ్యుడు. అంటే ఏకలవ్యుడు, కృష్ణుడు అన్నదమ్ముల కొడుకులు. మరి గిరిజన రాజ్యంలో ఎలా పెరిగాడంటే అతన్ని నిషాదరాజైన హిరణ్యధనువుడికి దత్తత ఇచ్చారు. సో అతను పుట్టుకతో క్షత్రియుడైనా పెరిగింది మాత్రం నిషాదరాజ్యంలో. ఓకే, ఇప్పుడు ఏకలవ్యుడు క్షత్రియుడని తెలిసింది కదా. మరి ఇప్పుడు ఈ కథలో విలన్గా కనిపించే ద్రోణాచార్యుడిని మనం ఇంకో యాంగిల్లోంచి చూడాలి. ఇక్కడ మనం మర్చిపోకూడని ఒకే ఒక పాయింట్, ద్రోణాచార్యుడు ఒక సాధారణ టీచర్ కాదు. ఆయన ఒక త్రికాలజ్ఞాని. త్రికాలజ్ఞాని అంటే పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ 3 కాలాలను చూడగల శక్తి ఉన్న వ్యక్తి. అంటే ద్రోణుడు తీసుకున్న నిర్ణయం వెనక పక్షపాతం కాదు, భవిష్యత్తును చూడగలిగే ఒక దూరదృష్టి ఉంది. ద్రోణుడి క్యారెక్టర్ని మనం డౌట్ చేసే ముందు కొన్ని విషయాలు ఆలోచించాలి. చూడండి, తనని చంపడం కోసమే పుట్టిన దృష్టద్యుమ్నుడికి కూడా ఆయన ఎలాంటి పక్షపాతం లేకుండా విద్య నేర్పించాడు. అలాంటి గొప్ప వ్యక్తి ఏకలవ్యుడి విషయంలో కేవలం కులం చూసి వెనక్కి పంపాడంటే నమ్మగలమా? బహుశా త్రికాలజ్ఞాని అయిన ఆయనకు ఏకలవ్యుడిలో దాగి ఉన్న ఒక డేంజరస్ నేచర్ ముందే కనిపించిందేమో. ఓకే, కథలో ఇప్పుడు మనం మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్కొచ్చాం. బొటనవేలు పోయిన తర్వాత ఏకలవ్యుడు లైఫ్ ఏమైంది? అతను ఏ దారినెంచుకున్నాడు? ఇక్కడ మనలో చాలామందికి తెలియని ఇంకో పాయింట్ ఉంది. ద్రోణుడు జస్ట్ బొటనవేలు తీసుకుని ఏకలవ్యుణ్ణి వదిలిపెట్టేలేదు. నిజానికి హరివంశంలాంటి గ్రంథాల్లో ఏముందంటే ఆయన ఏకలవ్యుడి గురుభక్తికి మెచ్చుకొని అతన్ని బ్లెస్ చేసి బొటనవేలు లేకుండానే బాణాలు ఎలా వెయ్యాలో కొన్ని స్పెషల్ టెక్నిక్స్ కూడా నేర్పించాడట. ఇది మనం విన్న కథకి కంప్లీట్గా ఆపోజిట్ కదా. కాని ఆ తర్వాత ఏకలవ్యుడు ఎవరితో కలిశాడు? జరాసంధుడు, కృష్ణుడికి బద్ధశత్రువు. శిశుపాలుడు, కృష్ణుణ్ణి ద్వేషించే కజిన్. దంతవక్త్రుడు, పౌండ్రిక వాసుదేవుడు, వీళ్లందరూ ఎవరు? కృష్ణుడికి, ధర్మానికి ఎగెయిన్స్ట్గా నిలబడ్డవాళ్లు. ఏకలవ్యుడు వెళ్ళి వాళ్ల గ్యాంగ్లో జాయిన్ అయ్యాడు. కేవలం వాళ్లతో కలవడమే కాదు, శ్రీకృష్ణుడిపై డైరెక్ట్గా ఎన్నో యుద్ధాలు చేశాడు. జరాసంధుడితో కలిసి మధురం మీద అటాక్ చేశాడు. పౌండ్రుడితో కలిసి ద్వారకపై దాడికి వెళ్లాడు. బలరాముడి చేతిలో ఓడిపోయి పారిపోయాడు. అయినా సరే అతనిలో మార్పే రాలేదు.
మళ్ళీ శివుడి కోసం తపస్సు చేసి కొత్త పవర్ సంపాదించి ద్వారకపై ఫైనల్ అటాక్కి వచ్చాడు. సో అతని జర్నీ ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చింది. మరి ధర్మానికి ఎదురు నిలబడిన ఏకలవ్యుడికి ఫైనల్గా ఏమైంది? అవును, ధర్మ సంస్థాపన కోసం అవతరించిన శ్రీకృష్ణుడే అధర్మం వైపు నిలబడిన తన కజినైన ఏకలవ్యుణ్ణి తన సుదర్శన చక్రంతో సంహరించాడు. అంటే ఒక విక్టిమ్గా మొదలైన అతని కథ ఒక విలన్గా ముగిసింది. దీని వెనుక ఒక స్పిరిచువల్ రీజన్ కూడా ఉంది. మధ్వాచార్యుల మహాభారత తాత్పర్య నిర్ణయం అనే గ్రంథం ప్రకారం ఏకలవ్యుడు మణిమంతుడు అనే రాక్షస స్వభావమున్న ఒక యక్షుడి అవతారం. సో బహుశా త్రికాలజ్ఞాని అయిన ద్రోణుడు తన విజన్తో చూసింది అతని లోపల ఉన్న ఈ డిస్ట్రక్టివ్ నేచర్నే కావచ్చు. సో ఇప్పుడు మొత్తం చూస్తే ఈ ఒక్క కథకే మనకు 2 వెర్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి మనకు తెలిసిన పాపులర్ వెర్షన్, కుల వివక్ష, గురువు అసూయతో కూడిన ఒక ట్రాజెడీ. కానీ పూర్తి ఆధారాలతో చూస్తే కనిపించే మరో వెర్షన్, ఇది ఒక గురువు దూరదృష్టి, ధర్మాన్ని కాపాడాల్సిన తన బాధ్యత, ఇంకా ఒక గొప్ప యోధుడు తన స్కిల్స్ని రాంగ్ సైడ్ ఉపయోగించిన కథ. ఫైనల్గా ఈ పూర్తి కథ మనకు చెప్పే నీతి ఏంటంటే, ఇది కేవలం అన్యాయం గురించిన కథ కాదు. ఎంత టాలెంటున్నా దానికి మంచి క్యారెక్టర్ తోడుకాకపోతే ఆ టాలెంటు వేస్ట్ అవ్వడమే కాదు, సమాజానికి చాలా డేంజరస్ కూడా. ఒక పర్సన్కి విపరీతమైన స్కిల్ ఉండి కాని మంచి క్యారెక్టర్ లేకపోతే ఆ స్కిల్ అనేది ప్రమాదకరంగా మారుతుందా? ఏకలవ్యుడి ఈ పూర్తి కథ మనందరి ముందు ఉంచుతున్న అతిపెద్ద ప్రశ్న ఇదే. దీని గురించి ఆలోచించండి.